హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ 2 శుభవార్తలు అయితే వచ్చాయి. సో వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 2 శుభవార్తలు వచ్చాయండి. వాటిలో మనం మొట్టమొదటిది చూసుకొని ఇక రెండో దానికైతే వెళ్దాం. సో మొట్టమొదటిది వచ్చేసి చూసుకున్నట్లయితే ఆధార్, బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా సరే పిల్లలను బడిలో చేరవచ్చని విద్యాశాఖ అయితే స్పష్టం చేసింది. గుర్తింపు పత్రాలు లేవని, స్కూళ్లలో ప్రవేశాలు నిరాకరించకూడదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికేట్లు లేవని, వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదని, ఈ ఈ యొక్క నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టీసీ జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో టీసీల విషయంలో వాటన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా అయితే జాప్యం అయితే చేయకూడదని స్కూళ్ళకైతే హెచ్చరికలు జారీ చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆధారు, బర్త్ సర్టిఫికేట్ రెండు లేకపోయినా సరే మీ పిల్లల్నైతే ఇప్పుడు స్కూల్స్‌లోకి అయితే పంపించవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో కొంతమంది వలసదారులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు సో వాళ్ళ పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయించడానికి చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో వాటన్నిటిని కూడా అధిగమించడం కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇక మనకు రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే సో ఎవరైతే ఇంటర్ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులకు ఇప్పుడు అనర్హులను గుర్తించేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో మనం క్లారిటీగా చూసుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెద్ద ఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ దరఖాస్తుకు రేషన్ కార్డు లింక్‌ని చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం వస్తుంది. మీ సేవా సెంటర్లలో రేషన్ కార్డు లేని వారికి ఈ యొక్క ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేస్తారో మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా క్యాష్ టు ఇన్కమ్ కావాలంటే మనం మండల ఆఫీస్కి వెళ్ళేసి లేదా మీ సేవలకు వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్నప్పుడు మనకైతే ఈ యొక్క ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు అయితే వస్తుంటాయి. వాటిని తీసుకెళ్ళి మనం స్కూల్లో ఇచ్చేసి సో అక్కడ మనం ఈజీగా అయితే ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి లింక్‌ని అయితే మనకు రేషన్ కార్డ్ లింక్ అయితే పెట్టేసింది. ఇక నుంచి మీరు అప్లై చేసేటప్పుడు మీకు రేషన్ కార్డ్ కనుక ఉంటేనే రేషన్ కార్డ్ ఉన్నదని చూపిస్తుంది. ఒకవేళ మీకు రేషన్ కార్డ్ కనుక లేకపోతే అక్కడ మీకేం చూపిస్తుందంటే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుందంట. సో ఈ యొక్క ఆప్షన్ కనుక చూపిస్తే మీకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రావు. సో మీకు రేషన్ కార్డ్ లేదని అర్థం. సో రేషన్ కార్డ్ లేని వారికి ఇక నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఉండదు. సో కాబట్టి అందుకని నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్తుంటాను. రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంటు. పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు అండ్ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ అనేది మనకు లబ్ధి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా కలిగి ఉండాలని. సో అదే విధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డ్‌ని ఫీజు రింబర్స్మెంట్‌కి అయితే ఇప్పుడు అటాచ్ చేయడంతో ఈసారి దాదాపు చాలామంది విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులైతే అందవన్నమాట. సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డ్‌కి రెండిటికి లింక్ లేకపోయినా సరే వెంటనే అయితే వెళ్లి చేయించుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌ని లింక్ చేస్తేనే మనకు రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. లేకపోతే కేవైసీ లేనటువంటి రేషన్ కార్డులన్నిటిని కూడా మన పేర్లను తొలగించేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మన పేర్లు గాని తొలగించారంటే మళ్ళీ ఎక్కించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మీ పేరు కూడా రేషన్ కార్డ్‌లో తొలగిపోకుండా ఉండాలి అనుకుంటే రేషన్ కార్డ్‌కి అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకుంటే మీకు ఈ ఫీజు రింబర్స్మెంట్‌కి అప్లై చేసేటప్పుడు మీ రేషన్ కార్డ్ నంబర్ అయితే అక్కడ ఈజీగా డిస్‌ప్లే అవుతుంది. సో కాబట్టి ఇటువంటి రిస్కులు లేకుండా మీకు ఈజీగా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులకు సంబంధించి మరియు ఈ యొక్క 2 శుభవార్తలు అయితే విద్యార్థులకు వచ్చాయి. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.